వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ భూవరాహస్వామి దేవాలయం ప్రతిష్ఠించి నేటికి 16 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష అలంకరణలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. सजातोष्टनिष्ठदा अष्टाभ्यं लोप्रहादा वसन्तस्याधिराज्यं अर्चस्वामादिविद्यते तस्मात् जाता जावयः यत्पुरुषं यदुः कदिदाव्यकल्पयन् मुखं किमस्य को बाहु कल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवनमुदस्य भावे सर्वाणि रूपाणि शरीरः नामानि कृत्वापि वदन्यनास्ते आकाशवरस्ताभ्यमुदाधार चक्रवीचीनां गमिष्ठन्ति वेदसः यो देवास्मे नक्षत्राणि रूपम् अस्मिनो व्याप्तं इष्टं मणिषाण अमुं मणिषाण सर्वं मणिषाण तच्छम्योरारुणीमहे गातुं विघ्नाय ऊर्ध्वञ्जिगातुवेधनुं शन्नो अस्तु सचेतनश्चेतयते सत्या एको लोकान् गर्भवत्पादि सर्वान् मृतात् परिमण्डयिवाप्सु स्नेहः सर्वादिकः सर्वदत्तेऽपि सर्वः सचेतनश्चेतयते शम्योरारुणीमहे गातुं विघ्नाय गातुं विष्णुपतये दैवीताराधयः परलिखितस्योस्त्रियोः स्वान् द्वेष्टि यञ्च वयं विष्मः परलिखितगुं रक्षो परलिखिताराधयः परलिखितस्योस्त्रियोः स्वान् द्वेष्टि यञ्च वयं विष्मः गोपालाभ्यः ततो धर्माणि धारयन्नो विष्णोः कर्माणि पश्यतो व्रतानि पश्पसे इन्द्रस्य यज्ञस्य तद्विष्णोः परमं वदन् सदा पश्यन्ति शूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपण्यवो जाग्रवा जय श्री राम। घातं विघ्नपतये दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगाद्वेहजं शन्नो अस्तोद्विपदयः सिञ्चतु जनार्दनाय नमः भूपेन्द्राय नमः हरे श्रीकृष्णाय नमः अस्य यज्ञस्य शुक्रं भूमात्रामयामि दिव्यप्रदां सम्राजनराजं श्रीविद्यागमोदः लक्ष्मीराष्ट्रत्रयानुतया पूजां विघ्नाय गातुं विघ्नपतये दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातुवेदनं शन्नो अस्तोद्विपदयः सञ्चतुष्पदये ओम। మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సినీ నటుడు బాబీ సింహ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం బాబీ సింహను ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. జుజ్జూరులో డీజిల్ కొరత ఏర్పడడంతో వాహనదారులు ఆందోళన చెందారు. కొరత ఉందన్న ప్రచారంతో వేర్లపాడు మండలం జుజ్జూరు పెట్రోల్ బంకు వద్ద జనం ఆదివారం భారీగా క్యూ కట్టారు. క్యాన్లతో వచ్చి డీజిల్ నిల్వ చేసుకునేందుకు పోటీ పడడంతో బంకు పరిసర ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.
వీర్లపాడు మండలం జయంతి శివార్లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జామాయిల్ తోటలో మంటలు చెలరేగి సుమారు 25 ఎకరాలకు పైగా దగ్ధమైంది. మంటలు వ్యాపించడంతో ఇతర పంటలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పంట నష్టం భారీగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ లక్ష్మీశా వెల్లడించారు. నీటి సమస్యలపై ఇప్పటికే ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మొబైల్ బృందాలను సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. బాటసారుల్లో దాహం తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రాలు నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. సేమ్ చలివేంద్రాలు రిపీట్ చేస్తూ ఈ చల్లదనం పడడానికి వాటర్ స్ప్రే ఇవి కూడా చేస్తూ ఉన్నాము. అలాగే పచ్చదనం ఈ మొక్కలకి ఇవన్నీ నీళ్లు వేసుకోవడము అండ్ ఇంకా పచ్చదనం కూడా పెంచడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇంకా డ్రింకింగ్ వాటర్ రిపేర్స్ వరకు వస్తే ఎక్కడైతే ఈ వాటర్ బోర్ కానీ ఈ ట్యాప్స్ ఇవన్నీ చెడిపోతుంటాయో దీన్ని ఎప్పటికప్పుడు రిపేర్ చేయడానికి మొబైల్ టీం పెట్టాము. క్రాష్ ప్రోగ్రామ్ అండర్ రూరల్ వాటర్ సప్లై పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో కలిసి ఇది గ్రామ పంచాయతీ లెవెల్లో ఎక్కడెక్కడ రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కడ డిలే అవ్వకుండా కంప్లైంట్స్ వస్తే వచ్చిన వెంటనే రిపేర్ చేయడానికి యాక్షన్ ప్లాన్ చేపట్టాము. ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఉంది లేదా పైప్ పగిలిపోయింది, నీళ్ళు ఆగిపోయింది, సఫిషియెంట్ రావట్లేదు, ఇటువంటి ఏ కంప్లైంట్ వచ్చినా కూడా వితిన్ 6 hours అటెండ్ చేస్తాము. దానికి జిల్లా స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టి కలెక్టరేట్ నెంబర్ కూడా ఇచ్చేయడం జరిగింది. ఆ నెంబర్ కూడా ప్రత్యేకంగా దయచేసి ఉపయోగించుకోవాలి. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దయచేసి పనికి వెళ్ళేవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు దయచేసి ఎర్లీ మార్నింగ్ పని చేసుకోండి. ఈ మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉన్నప్పుడు ముఖ్యంగా 12 గంటల నుంచి 4 గంటల వరకు వీళ్ళైతే ఎండని అవాయిడ్ చేయండి. ఉండాల్సిన పరిస్థితి వస్తే వర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తే కొంచెం షేడ్లో ఉండండి. అలాగే కాటన్ క్లాత్స్ వాడండి. వాటర్ తీసుకుని వెళ్ళిన చేతిలో. అలాగే ఈవినింగ్ టైము అలాగే ఎర్లీ మార్నింగ్ టైము పనిచేస్తే బాగుంటుంది. అలాగే మనుషుల సేఫ్టీతో పాటు మీ దగ్గర ఉన్న ఆవులు, పశువులు, జంతువులు అలాగే పక్షులకి కూడా ఎక్కడైతే అక్కడ అవకాశం వచ్చిన తర్వాత నీళ్లు బౌల్స్ పెట్టండి, వాటర్ సప్లై చేయండి. అవి కూడా పక్షులు అలాగే అనిమల్స్ చాలా ఇబ్బంది పడుతుంటాయి. అలాగే కుక్కలు కూడా దయచేసి ఎవరికి కూడా వాటర్ ఇవ్వండి. మన జిల్లాలో ఎక్కడ ఈ ఎండ తీవ్రత వల్ల ప్రాణహాని కానీ ఇటువంటి జరగకుండా చూసుకున్న బాధ్యత మన అందరి మీద ఉంది. ప్రతి ఒక్కరూ దయచేసి దీనికి ముందుకు రావాలి. అండ్ మార్గదర్శకులు ఎవరైతే ఉన్నారో P4లో మీరు కూడా మీ ఇంటి ముందు కావచ్చు, మీరు మీ ఊర్లో ఈ ప్లేస్లో మార్కెట్ ఏరియా కావచ్చు, అక్కడ దయచేసి చలివేంద్రాలు స్పాన్సర్ చేయండి. ఏమి 10 లీటర్ నీళ్ళు ఇచ్చేస్తే పెద్దగా ఖర్చు అయ్యేదేం కాదు, కానీ దానివల్ల ప్రాణాలు కాపాడగలుగుతారు. అట్లా అంతకన్నా మంచి దానం ఇంకొకటి ఉండదు. కాబట్టి దయచేసి మార్గదర్శకులు కూడా ముందుకు వచ్చి ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి మనకు దోహదపడాలని సహకరించాలని కోరుకుంటున్నాను.